కడపలో మేయర్ వర్సెస్ ఎమ్మెల్యే పొలిటికల్ ఫైట్ రసవత్తరంగా సాగుతుంది. సర్వసభ్య సమావేశం నేపథ్యంలో అక్కడను ర్యాలీగా చేరుకున్నారు ఎమ్మెల్యే మాధవి. అయితే వేదికపై మేయర్కు మాత్రమే కుర్చీ వేశారు కార్పొరేషన్ సిబ్బంది. దీంతో ఎమ్మెల్యే మాధవి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. అక్కడే నిలబడి నిరసన తెలిపారు. దీంతో మేయర్ ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం నడిచింది. కడపలో మేయర్ వర్సెస్ ఎమ్మెల్యే పొలిటికల్ ఫైట్ రసవత్తరంగా సాగుతుంది. సర్వసభ్య సమావేశం నేపథ్యంలో అక్కడను ర్యాలీగా చేరుకున్న ఎమ్మెల్యే మాధవి. అయితే వేదికపై మేయర్కు మాత్రమే కుర్చీ వేశారు కార్పొరేషన్ సిబ్బంది. దీంతో ఎమ్మెల్యే మాధవి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. అక్కడే నిలబడి నిరసన తెలిపారు. దీంతో మేయర్ ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ పరిణామాలతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. థ్యాంక్ యూ. మొత్తాన్ని చూసుకుంటే కడప సర్వసభ్య సమావేశం ఇప్పుడు కొనసాగుతుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మేయర్ పక్కనే కూడా ఎమ్మెల్యేలు కమలాపురం ఎమ్మెల్యే కానీ ఇట్లా కడప ఎమ్మెల్యే అమ్జద్ బాషా కూడా కుర్చీలు వేశారు. ఇప్పుడు ప్రస్తుతం నాకు వేయలేదంటూ కూడా గతంలో కూడా మాధవిరెడ్డి పెద్ద ఎత్తున నిరసన తెలిపిన పరిస్థితి అయితే ఉంది. మేయర్ వర్సెస్ ఎమ్మెల్యేగా కూడా ఈ వారు కొనసాగుతున్న నేపథ్యంలో మళ్ళీ ఈరోజు రెండోసారి సర్వసభ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో కడపలో కూడా ఫ్లెక్సీల వార్, ఒక ఫ్లెక్సీలు ఇటు వైసీపీ హయాంలో అభివృద్ధి జరిగిందని ఒకరు ఫ్లెక్సీలు వేస్తే ఇప్పుడు సంబంధించిన ఎవరు జయశ్రీ అనే సంబంధిత వ్యక్తి 2 ఫ్లోర్లకు అనుమతి తీసుకుని 4 ఫ్లోర్లు కట్టిందని చెప్పేసి కూడా జయశ్రీ పేరు మీద ఫ్లెక్సీలు ఏర్పడ్డాయి. ఈ ఫ్లెక్సీలు మొత్తం కూడా ఇటు టీడీపీ వర్సెస్ వైసీపీ గానే కొనసాగుతుంది. అలాగే ఈ రోజు ఎప్పుడైనా సర్వసభ్య సమావేశం జరుగుతుంది వారు కూడా కొనసాగుతున్న నేపథ్యం ఈ రోజు కూడా మేయర్ పక్కన కూడా కుర్చీ వేయకపోవడంతో ఒక్కసారిగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి కూడా సంబంధిత అధికారులు కానీ ఇటు వైసీపీ మేయర్ సురేష్ బాబు కూడా మండిపడుతున్న పరిస్థితి. మహిళా ఎమ్మెల్యే అయినా తనకు సరైన గౌరవం ఇవ్వలేదంటూ కూడా గతంలో కూడా ఎమ్మెల్యే మాధవిరెడ్డి మండిపడ్డారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతుండడం, అది కాకుండా ఇటీవల వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా టీడీపీలో జాయిన్ కావడంతో ఒకంత అయితే టెన్షన్ వాతావరణం అయితే సర్వసభ్య సమావేశంలో నెలకొంది. ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు కూడా పటిష్ట బందోబస్తు కార్పొరేషన్ వద్ద కూడా ఏర్పాటు చేశారు. ఇటు వైసీపీ వర్సెస్ టీడీపీ వారు మధ్య కొనసాగుతున్న ఇటు మేయర్ వర్సెస్ ఎమ్మెల్యే వారుగా కూడా ఇది కొనసాగుతున్న పరిస్థితి. ఇంతకు మేయర్ పంతం నెగ్గించుకుంటాడా లేదా ఎమ్మెల్యే పంతం నెగ్గించుకుంటుందా అనే ఏదైతే కొద్దిసేపు ఆగిన తర్వాత అయితే తెలుస్తుంది. ఖచ్చితంగా మేయర్ పక్కన కుర్చీ వేయాల్సిందని చెప్పి ఎమ్మెల్యే పట్టుబడడంతో అక్కడ సర్వసభ సమావేశంలో టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.